లక్ష్మీం క్షీరసముద్రాదితనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవ్యే బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం రమాం లక్ష్మీం గౌరీం మనపగామ్నీం శ్రీమహాలక్ష్మీదేవి నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. భగవద్బంధువులందరికీ మా నమస్సుమాంజలు. మార్గశిర మాసంలో మార్గశిర గురువారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. గురువారం అంటే లక్ష్మీవారంగా చెబుతారు. అటువంటి మార్గశిర గురువారంలో చేసే లక్ష్మీవార వ్రతం గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. మార్గశిర మాసం అనగానే అది దైవారాధనకై ప్రత్యేకంగా చెప్పుకున్న మాసం అని, భగవన్నారాయణుడే స్వయంగా ఈ మాసంగా ప్రత్యక్షమయ్యాడు అని చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి ఈ మాసంలో ఆ లక్ష్మీదేవిని పూజిస్తే సర్వశ్రేష్టమని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అటువంటి ఈ వ్రతం గురువారం రోజు చేసుకుంటూ ఉంటారు. గురువారం అంటే లక్ష్మీవారం అంటారు. అమ్మవారు ఉద్భవించిన వారం గనక దీనిని లక్ష్మీవారం అంటారు. ఈ రోజు కానీ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించినట్టయితే సర్వశ్రేష్టముగా రుణ బాధలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని చెప్పారంట. ఈ వ్రతం గురించి పరాశర మహర్షి నారదుడికి తెలిపారని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అటువంటి ఉత్కృష్టమైన ఈ వ్రతం గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. పరాశర మహర్షి నారదుడికి ఈ వ్రతం గురించి చెప్తూ, మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతం ఆచరించటం వల్ల రుణ సమస్యలన్నీ తొలగిపోయి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగుతుందని చెప్పారంట. మరి మార్గశిర మాసం రానే వచ్చింది కదండి. మరి ఈ మాసంలో గురువారాలు ఎప్పుడెప్పుడు వచ్చాయి, ఈ వ్రతం ఏ రోజు జరుపుకోవచ్చు అనేది ఒకసారిగా చూసుకుందామా. డిసెంబర్ 5వ తారీఖు ఒక గురువారం వచ్చిందండి, మొదటి గురువారం. తర్వాత 12వ తారీఖు, ఆ తర్వాత 19వ తారీఖు, ఆ తర్వాత 26వ తారీఖున గురువార లక్ష్మీవార వ్రతాన్ని జరిపించుకోవటానికి అనువుగా ఉందని చెప్పేసి సిద్ధాంతకర్తలు నిర్ణయించారు. మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యాల్లో వైవిధ్యంగా ఉంటుంది అని చెప్తారు. మామూలుగా మనం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండి, అలాగే దీపావళి రోజు లక్ష్మీ వ్రతం చేసుకుంటాం. మరి ఈ మార్గశిర లక్ష్మీ వ్రతానికి, అప్పుడు చేసుకునే వరలక్ష్మీ వ్రతానికి, లక్ష్మీ పూజకి ఏమన్నా సంబంధం ఉందా అంటే అన్ని లక్ష్మీ పూజలేనండి. కాకపోతే ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకంగా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క నైవేద్యం చొప్పున వివిధ రకాల నైవేద్యాలు చేసి అమ్మవారికి ఆరగింపు చేస్తూ ఉంటారంట. మరి ఆ విశేషాలన్నీ కూడా మనం చక్కగా తెలుసుకొని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిద్దాం. మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాల్లో కూడా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం ఆచరించాలంట. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు కూడా నూనె రాసుకోరాదు అని చెప్తున్నాయి పురాణాలు. అలాగే తలస్నానం చేసి వచ్చిన తర్వాత ఆ జుట్టుని సోకుల కోసం దువ్వెనలు పెట్టి దువ్వుకోకూడదంట. ఇది ప్రత్యేకంగా ఈ వ్రతం గురించి చెప్పారండి. నూనె పెట్టరాదు, జుట్టుని దువ్వరాదు, ముడి వేసుకొని చక్కగా వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహం మీ ఇంట్లో ఉన్నట్టయితే చిన్న విగ్రహం కానీ లేదంటే ఒక చిత్రపటాన్ని కానీ తీసుకొని పూజకి సిద్ధం చేసుకోవాలి. చక్కగా ఈశాన్యం దిక్కున కానీ ఇంటి మధ్యలో కానీ ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దానిపైన ఒక తెల్లని వస్త్రాన్ని పరుచుకొని అందులో బియ్యాన్ని పెట్టుకొని దానిపైన మన దగ్గరున్న రూపు కానీ ప్రతిమ కానీ పటాన్ని కానీ ప్రతిష్ఠించుకొని చక్కగా ముగ్గులు అవి వేసుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలి అని చెప్తారు.
పూజకి ఏమేమి సామాన్లు కావాలండి అంటే, లక్ష్మీ పూజకి మీరు ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేసుకున్నారో అదే విధంగా ఈ పూజకు కూడా ఏర్పాట్లు చేసుకోవాలండి. కుంకుమ, పసుపు, అక్షతలు, గంధం, పూలు, అగరబత్తులు మొదలైనవన్నీ కూడా పెట్టుకొని నైవేద్యానికి కావాల్సినటువంటి నైవేద్యాన్ని తయారు చేసుకొని పళ్ళు అవి సమకూర్చుకొని చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చంట. తాంబూలానికి తమలపాకులు, ఒక్క, ఖర్జూరం వంటివన్నీ కూడా సమర్పించుకోవాలి. అలాగే అమ్మవారికి పూజ చేసేవాళ్ళు ప్రత్యేకంగా నైవేద్యాన్ని సొంతంగా సిద్ధం చేసుకోవాలండి. ఏదో నైవేద్యాలు అనగానే పోయి స్వీట్ షాప్కి వెళ్ళి 4 స్వీట్లు కొనుక్కొచ్చి పెట్టడం కాదు. ఇంట్లోనే చక్కగా తయారు చేసుకునే నైవేద్యాలే అమ్మవారు కోరుకుంటారంట. భక్తి శ్రద్ధలతో చక్కగా పొద్దున్నే తలస్నానం చేసి శుచిగా ఈ నైవేద్యాలని సిద్ధం చేసుకోవాలని చెప్తారు. ఆ విధంగా తయారు చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించుకోవాలంట. ముందుగా అదో పూజ, గణపతి పూజ. గణపతికి ముందుగా నమస్కరించుకొని ఒక పసుపు ముద్దతో గణపతిని తయారు చేసుకొని పెట్టుకొని గణపతి పూజను ఆచరించాలంట. అనంతరం నిర్విఘ్నంగా ఈ వ్రతాన్ని కావించడానికి కావలసిన శక్తిని మాకు అందించు స్వామి అని ఆ గణపయ్యను మొక్కుకొని ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారికి అదాంగ పూజ, షోడశోపచార మరియు అష్టోత్తర పూజ చేయాలంట. నెల రోజులు కూడా ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పించాలి అమ్మవారికి. నెల రోజులు ప్రతి గురువారం అంటే మొత్తం కలిపి 4 గురువారాలు వస్తాయండి. ఈ 4 గురువారాలు కూడా భక్తి శ్రద్ధలతో ఒక్క గురువారం పెట్టిన నైవేద్యం మరో గురువారం పెట్టకుండా 4 గురువారాలకి కూడా 4 వివిధ నైవేద్యాలు తయారు చేసి అమ్మవారికి పెట్టాలంట. చక్కగా అన్నీ చేసుకొని కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి హారతి అవి ఇచ్చి మంగళహారతులు పలికి మార్గశిర లక్ష్మీ పూజ కథని చదువుకోవాలంట. ఈ వ్రతానికి సంబంధించిన ఒక కథ ఉంది. అది చదువుకొని అమ్మవారి అక్షతల్ని శిరస్సును ధరించాలంట. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాల్లో చేస్తారు. కేవలం 4 గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి. కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా చేయాలని చెబుతూ ఉంటాయి పురాణాలు. మరి 4 వారాలు 4 వేరువేరు నైవేద్యాలు పెట్టాలి అని చెప్పుకున్నాం కదా. ఏ విధమైన నైవేద్యాలు పెట్టాలి అంటే అది కూడా శాస్త్రంలో వివరించారండి. మొదటి గురువారం పులగం అన్నం వండి పెట్టాలంట. రెండవ గురువారం అట్లు కానీ తిమ్మనం కానీ పెట్టాలి అంటారు. మూడో గురువారం అప్పాలు కానీ పరవన్నం కానీ పెట్టాలంట. 4వ గురువారం చిత్రాన్నం, గారెలు పెట్టాలంట. ఇక 5వ గురువారం వచ్చేసి అదే పుష్యమాసంలో వచ్చే గురువారం రోజు పూర్ణం బూరెలను అమ్మవారికి నైవేద్యంగా వడ్డించాలి అని చెబుతూ ఉంటారు. ఈ విధంగా వివిధ రకాలైన నైవేద్యాలు ఒక్కొక్క గురువారం ఒకటి చొప్పున అమ్మవారికి నివేదన జరిపించుకోవాలంట. ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మంగళహారతులు సమర్పించి ఆ వ్రత కథని విని అక్షతలు నెత్తిన జల్లుకోవాలి అని చెప్తున్నాయి పురాణాలు. విశేషించి ఈ మార్గశిర గురువార వ్రతాలు చేసిన ఏ స్త్రీ అయినా కూడా ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందంట. వారికి జీవితంలో అలక్ష్మి ఉండదు అంటారు. ఈ విధంగా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసిన ఏ స్త్రీకి కూడా అలక్ష్మి అనేది ఉండదు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటారు. అలక్ష్మి అంటే తెలుసు కదండి, డబ్బు లేకుండా ఉండటం, రుణ బాధలు కలగటం, అంటే లక్ష్మీ కటాక్షం లేకుండా ఉండటాన్ని అలక్ష్మి అంటారు. అటువంటి ఇబ్బందులు బాధలు ఏమీ లేకుండా లక్ష్మీ కటాక్షంతో, అంటే లక్ష్మీ కటాక్షం అంటే ఏ విధంగా ఉంటుందండి? కేవలం డబ్బుతోటే లక్ష్మీ కటాక్షం అంటే కాదండి. అష్టలక్ష్ముల గురించి మనకు తెలుసు కదండి. లక్ష్మీదేవి అంటే కేవలం సంపద మాత్రమే కాదు, ఎంతో సంపద ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్యంలో ఇబ్బందులు ఉంటాయి. కొంతమందికి సౌఖ్యం ఉండదు, కుటుంబ సౌఖ్యం ఉండదు, సౌభాగ్యం ఉండదు, సుఖం ఉండదు, ఆనందం ఉండదు, ధనం ఉండదు. ఇవన్నీ కూడా ప్రసాదించేది ఎవరయ్యా అంటే అన్నిటికీ అధిపతి ఆ శ్రీ మహాలక్ష్మియే కనుక అవన్నీ కూడా కల్పిస్తుందంట లక్ష్మీదేవి. అందువల్ల పేదవాళ్ళు ధనికులు అని తేడా లేకుండా
4 వర్ణాల వారు, 4 జాతుల వారు అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటాయి వేదాలు. లక్ష్మీ కటాక్షం కలిగితే చక్కటి ఆరోగ్యం, కుటుంబం నందు సౌఖ్యం, సౌభాగ్య ప్రాప్తి, సుఖము, ఆనందము, ధనము అన్నీ సిద్ధిస్తాయి అని చెప్తూ ఉంటారు. చూశారండి, నా దగ్గర కోట్లు ఉన్నాయి, నాకేం తక్కువ, నేనెందుకు చెయ్యాలి వ్రతం అనుకుంటారు కొందరు. ధనం ఉండగానే అందరికీ అన్ని ఉన్నట్టు కాదండి. కోట్లు ఉన్న డబ్బులు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి కొంచెం సుఖాలు ఉండవు, కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కానీ, సంతాన ప్రాప్తి పరంగా కానీ, ఇంకో పరంగా కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక దుఃఖం ఉంటూనే ఉంటుందండి. అటువంటివన్నీ కూడా తొలగి సుఖ సంతోషాలని కలిగించే వ్రతం ఇది. అందువలన నాకు డబ్బులున్నాయి, నాకేం కాదులే, నేను చేసుకోవాల్సిన అవసరం లేదే అనుకోవాల్సిన పని లేదండి. డబ్బు ఉన్నవాళ్లే కాదు, డబ్బు లేని వాళ్లే కాదు, అన్నీ ఉన్నాయి అనుకునే వాళ్ళకి కూడా ఏదో ఒక లోటు ఉంటుంది. అటువంటి లోట్లన్నీ కూడా తొలగించి చక్కని అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందంట ఈ లక్ష్మీ అమ్మవారు. అందువల్ల మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని చక్కగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి అని చెబుతారు. మార్గశిర లక్ష్మీ వ్రతం గురించి పురాణాల్లో ఈ విధంగా చెప్పబడి ఉంది. ఒకానొక సమయంలో నారద మహర్షి వారు పరాశర మహర్షితో కలిసి భూలోకమునకి వచ్చేశారంట. వాళ్ళు అలా తిరుగుతూ ఉండగా ఈ భూలోకంలో వారు సంచరించే సమయంలో ఒక ఊరిలో జాతి, కుల, మత భేదాలేవీ లేకుండా అందరూ కూడా లక్ష్మీదేవి యొక్క పూజా వ్రతమును చేస్తుండటం చూశారంట. అలా చూసినటువంటి నారదుడు ఈ వ్రతమేమి, వీరందరూ ఈ వ్రతాన్ని ఈరోజు ఎందుకు చేస్తున్నారని పరాశర మహర్షిని అడిగారంట. అప్పుడు పరాశర మహర్షి నారదుడికి స్వయంగా ఇది మార్గశిర లక్ష్మీ వ్రతమని, మార్గశిరంలో వచ్చేటప్పుడు గురువారాలు లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో వారికి సకల కోరికలు తీరి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, అందుకనే అందరూ కూడా ఈ విధమైన వ్రతాన్ని ఆచరిస్తున్నారని పరాశర మహర్షి నారదుడికి చెప్పారంట. వ్రతం గురించి పరాశర మహర్షి నారదుడికి వివరిస్తూ దీని యొక్క వృత్తాంతాన్ని ఈ విధంగా వర్ణించాడు అని చెప్తారు. మార్గశిర లక్ష్మీ వ్రత కథ గురించి ఒకసారి లక్ష్మీదేవి మహావిష్ణువుని, ఈరోజు మార్గశిర లక్ష్మీ వారం, నేను నా భక్తుల్ని అనుగ్రహించడానికి భూలోకానికి వెళ్ళి వస్తాను అని చెప్పి విష్ణుమూర్తి యొక్క అనుజ్ఞతో ఆమె భూలోకానికి పయనమైందంట. అప్పుడు స్వయంగా మహావిష్ణువే ఒక ముసల బ్రాహ్మణ స్త్రీ రూపంలో లక్ష్మీదేవికి ఎదురుపడ్డాడంట. అప్పుడు లక్ష్మీదేవి ఆ స్త్రీని, నీవు ఎందుకు ఈరోజు ఇంట్లో ఏ దీపము వెలిగించకుండా ఉన్నావు? ఈరోజు లక్ష్మీవారం అని తెలివిదా? మార్గశిర మాసంలో పూజ చేయకుండా ఉన్నావెందుకు అని అడిగిందంట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ ముసలి స్త్రీ రూపంలో ఉన్నాడు కదండి, ఈ విధంగా అడిగాడంట. మార్గశిర లక్ష్మీ పూజ అంటే ఏమిటి, దాని యొక్క విశేషం ఏమిటమ్మా అని అడిగాడంట. దానికి లక్ష్మీదేవియే స్వయంగా ఈ వ్రతం గురించి, దాన్ని ఏ విధంగా ఆచరించాలి అని ఆ బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న విష్ణువుకి చెప్పిందంట. అందుకని స్వయంగా లక్ష్మీదేవి చెప్పినటువంటి వ్రతంగా దీన్ని చెబుతూ ఉంటారు. మహాలక్ష్మి ఆ ముసల బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న మహావిష్ణువుకి ఈ విధంగా చెప్పిందంట. మార్గశిర లక్ష్మీవారం రోజు ఎవరైతే ఉదయమునే లేచి ఇల్లంతా శుభ్రపరుచుకొని ఇంటి గుమ్మమునందు, తులసి కోట వద్ద, మందిరమునందు ఆవినేతితో దీపాలు పెట్టి ఇంటి తూర్పు లేదా ఈశాన్య భాగమందు ముగ్గు వేసి, పీట వేసి, వస్త్రము పరిచి లక్ష్మీదేవిని స్థాపన చేసుకుంటారో, మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని పూజలు చేస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది అని చెప్పిందంట. ఈ పూజ చేసేటప్పుడు లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలని, ముందుగా పాలతో గాని నేనితో గాని నైవేద్యమును సమర్పించి తర్వాత నూనె వాడకుండా నేతితో చేసినటువంటి ప్రసాదాల్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలని, ఇలా మార్గశిర మాస లక్ష్మీదేవి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని శ్రీ లక్ష్మీ అమ్మవారే స్వయంగా చెప్పిందని పురాణాల్లో ఉంది అని
పరాశర మహర్షి నారద మునికి వివరించాడని చెబుతూ ఉంటారు. దేవి ఈ వ్రతం గురించి చెప్తూ 2 విధానాలని చెప్పిందంట. ఒకటి మనం ఇప్పుడు విన్నాం. ఇక రెండో విధానం ఏమిటయ్యా అంటే, ఎట్లాంటి వాళ్ళైనా సులభంగా చేసుకునేటువంటి ఇంకో విధానాన్ని కూడా వర్ణించింది అని చెబుతారు. మార్గశిర శుక్ల దశమి తిథి నాడు గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుందని, ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదని, మనసును నిర్మలంగా ఉంచుకొని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేయాలని, పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంటి లక్ష్మి తాండవిస్తుంది అని వర్ణించిందంట. ఈ వ్రతం మాత్రమే కాదండి, మరికొన్ని ఆచరించాలి. గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకముందే ఇల్లు వాకిలి తుడవకుండా ఇంట్లో లక్ష్మి నిలవదు అంటారు. అంటే పురాణ కాలంలో అంటే అందరూ కూడా మట్టి పొయ్యిలతో కట్టెలతోటి చేసేవాళ్ళండి. అప్పుడు ఏమిటంటే ముందుగా పొయ్యిలో వంట మొదలుపెట్టే ముందు బూడిదని తీసేవాళ్ళంట. అంటే ఆ కాలం ప్రకారం ఈ రోజంటే మనకందరికీ గ్యాస్ స్టవ్లు అవి ఉన్నాయి కాబట్టి మనం ఏ విధమైన నైవేద్యం చేయాలన్నా కూడా మనం దేని మీద చేసినప్పటికీ దాన్ని శుచిగా శుభ్రంగా తుడుచుకొని దానికి బొట్లు పెట్టుకొని ఆ తర్వాత మాత్రమే నైవేద్యం చేయాలంట. ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉండదో, ఏ ఇల్లు అయితే తుడవకుండా ఉంటుందో, ఏ ఇల్లు అయితే శుచి పాటించదో అటువంటి ఇంటిలో అమ్మవారు ఎప్పుడూ కూడా నిలవదంట. అందుకని ఇంటిని ముందుగా శుభ్రపరచుకోవాలి. మీరు ఏదైతే నైవేద్యం చేయడానికి వినియోగిస్తారో ఆ పొయ్యిని శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి అని చెప్తారు. అలాగే శుచిగా స్నానం చేసి శుభ్రంగా ఉండి చక్కగా ఆ రోజు ఎటువంటి తిట్లు కానీ ఏమి గండకాడలు కానీ ఏమీ ఎత్తుకోకుండా మంచిగా భక్తితో ఆ లక్ష్మీ అమ్మవారి పైన తదేక దృష్టితో ఈ వ్రతాన్ని ఆచరించాలి అని చెబుతూ ఉంటారు. స్త్రీ అయితే ఇల్లు వాకిలి చిమ్మదో, పిల్లల్ని తిడుతుందో కొడుతుందో, అంట్ల గదిని ఆ ఇంట్లో ఒక క్షణం కూడా లక్ష్మి ఉండదు అంటారు. ఈ స్త్రీ అయితే గురువారం రోజున అందరి మీద తిడుతూ, వాళ్ళని కోప్పడుతూ, వాళ్ళని పిల్లల్ని కొడుతూ, ఇల్లు వాకిలి చిమ్మకుండా, అంట్లు కడగకుండా అలాగే ఉంచుతుందో అటువంటి ఇంట్లో అమ్మవారు ఉండదంట. అందుకే ఇంటిని చక్కగా శుభ్రంగా పెట్టుకోవాలి. మీరు వ్రతం చేసే రోజైనా కూడా కొంచెం నెమ్మదిగా ఉంటూ, ఎవరి మీద కోప్పడకుండా, ఎటువంటి తిట్లు తిట్టకుండా చక్కగా భక్తితో అమ్మ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ ఇంటిన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్తారు. ఏ స్త్రీ సాయంకాల వేళ గడపకి 2 వైపుల దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు అంటారు. అంతేకాదు ఆ ఇంటి ధనానికి, సంతానానికి కూడా హాని కలుగుతుందంట. అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలని, నిషిద్ధ పదార్థాలని తినే ఇంట, అశుభ్ర ప్రదేశాలు తిరగటం, అత్తమామలను దూషించడం, సేవించకపోవటం చేసే స్త్రీ ఇంట లక్ష్మి పాదం కూడా పెట్టదు అంటారు. భోజనం ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖము కడిగిన వారి ఇంట లక్ష్మి కనిపించదు, ఇతరులతో మాట్లాడదు. ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు అని చెప్తారు. లక్ష్మి ఉండాలంటే ఇవన్నీ కూడా చక్కగా పాటించాలంటే అండి. ఈ వ్రతాన్ని ఆచరించేది ముఖ్యంగా స్త్రీలే కనుక వాళ్ళందరూ కూడా కొంచెం పద్ధతిగా ఉండాలని ఈ విధమైన నియమాల్ని కూడా చెప్పారు. ఏ స్త్రీ అందరి చేత అభినందించబడుతుందో, గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుందంట. అయితే చక్కగా అన్ని పద్ధతులు పాటిస్తూ జ్ఞానంతో మంచిగా నడుచుకుంటూ పద్ధతి ప్రకారం గురువారం పూట లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్యాలతో, పుత్రపౌత్రాదులతో వర్ధిల్లుతుందని, ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకుని లక్ష్మి అనుగ్రహం ఉంటుందని, ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలని, అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయని చెబుతూ ఉంటాయి పురాణాలు. పూజించే సమయంలో పడమర దక్షిణ దిక్కులు కూర్చొని భోజనం చేయకూడదంట. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయటం తగదు అని చెబుతుంది. చీకటి పడిన తర్వాత
తలకు నూనె రాయకూడదంట. ఇవన్నీ నియమాలు పాటించాలండి లక్ష్మీ పూజ చేసేవాళ్ళు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలని ఎక్కడ పడితే అక్కడ పడేయరాదంట. అవన్నీ కూడా దరిద్రాలు, అలక్ష్మీ కేంద్రాలుగా చెబుతారు. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంట తిరిగే స్త్రీ, భర్త మాట వినని స్త్రీ, ఇంట దైవమందు బ్రాహ్మణులందు భక్తి విశ్వాసాలు లేనటువంటి స్త్రీ, పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానంతో సమానం అని చెబుతున్నారు. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదని, నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది అని ఆ ముసల బ్రాహ్మణ స్త్రీకి లక్ష్మీదేవి వివరించినట్టుగా పరాశర మహర్షి నారదుడికి చెప్పారు అని చెప్తున్నాయి పురాణాలు. అలాగే ఆ మహాలక్ష్మి ఆ గ్రామంలోన ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరిందంట. గుర్తుపెట్టుకోండి, మనం కూడా వ్రతం ఆచరించేటప్పుడు శ్రీ మహాలక్ష్మి స్వయంగా మన ఇంటిని పరిశీలించడానికి వస్తుందంట. ఎవరైతే అన్ని పద్ధతుల ప్రకారం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వాళ్ళని తప్పక అనుగ్రహిస్తుంది అని చెప్తారు. ఏమండి, మరి మా ఇంట్లో మా దగ్గర డబ్బులు లేవండి, అంతగా నీతితో ఇవన్నీ చేసి చెయ్యలేం కదండి, మరి మాలాంటి వాళ్ళని లక్ష్మి కటాక్షించదా అంటే, లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే భక్తి నిష్ట ప్రధానం అండి. మీకు చేతనైన రీతిలో మీరు చేసుకోవచ్చు. పురాణాల్లో చెప్పారు కదా అందరూ అలాగే చెయ్యాలని కాదు. మీకు ఉన్న దాంట్లో చక్కగా అమ్మవారిని పూజించినా కూడా అమ్మ కరుణిస్తుంది అని చెబుతారు. మహాలక్ష్మి ఆ ఊరంతా తిరుగుతూ ఉంటే ఊరంతా కూడా సమయంలో నిద్రలోనే ఉండటం చూసిందంట లక్ష్మీదేవి. దానితో ఆ ఊరంటేనే అసహించుకుందంట. ఆ ఊరు చివరికి వెళ్ళిందంట. అక్కడ ఒక పేద స్త్రీ ప్రతిరోజు ఇల్లుని గోమయంతో అలికి ముగ్గులు పెట్టేదంట. బియ్యం పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్య దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టేదంట. ఆ మహాతల్లి పద్మాసనంలో కూర్చొని నిత్యం లక్ష్మిని ఆరాధించేదంట. ఆ పేద స్త్రీని చూసినటువంటి శ్రీ మహాలక్ష్మి ఆమె భక్తికి మెచ్చి ఆమె ఇంటాలు పాదాలు మోపిందంట. చూశారండి, మనం అనుకున్నాం కదా ఇప్పుడే అన్నీ ఉన్న వాళ్లే చెయ్యాలండి వ్రతం, ఎవరు మామూలు వాళ్ళు చెయ్యలేరా అంటే చూశారు కదా, శ్రీ మహాలక్ష్మి ఒక పేదంటి వారిని కూడా దీవించిందని చెప్తుంది ఈ పురాణం. ఇటువంటి డౌట్లో ఉన్న వాళ్ళ కోసమే ఈ విధంగా చెప్పిందంట లక్ష్మీ అమ్మవారు. ఈ ఊరంతా జరిగిందంట, ఎక్కడ చూసినా ఎవరు కూడా పట్టించుకోవట్లేదంట. ఆ రోజు అసలు నిద్రే లేవలేదంట. కానీ ఆ ఊరు చివరికి వచ్చేసరికి అక్కడ ఒక పేద మహిళ చక్కగా భక్తి శ్రద్ధలతో ఇల్లంతా శుభ్రపరుచుకున్నది, మంచిగా ముగ్గులు వేసి అమ్మవారిని ప్రతిష్ఠించుకొని దీపం పెట్టి పూజ చేస్తుందంట. దానితో అమ్మకి ఎంతో నచ్చి ఆమె భక్తికి మెచ్చిందంట. ఆ ఇంటన అమ్మవారిని తన పాదాలని మోపిందంట. ఓ భక్తురాలా, నీ భక్తికి మెచ్చాను, వరం కోరుక ప్రసాదిస్తాను అని పలికిందంట. సాక్షాత్తు శ్రీలక్ష్మీ దేవిని చూడటంతో ఆ స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరలేదంట. అప్పుడు లక్ష్మీదేవి, నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను, నీవు మరణించే వరకు సకల సంపదలు అనుభవిస్తావు, మరణం తర్వాత వైకుంఠానికి చేరుతావని వరాలు ఇచ్చిందంట. చూశారా అండి, దేవతే స్వయంగా వచ్చి ముందు నిలబడితే ఎవరికి మాత్రం నోట మాట పెగులుతుంది. మనం ఎన్నో కోరికలు కోరుకోవాలని అనుకుంటూ ఉంటాం, రోజు పూజలో ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం. కానీ దైవ సాక్షాత్కారంగానే కలిగితే మన నోట మాట రాదు. ఆ కళ్ళల్లో ఆ దివ్యకాంతులు చూస్తే ఏమీ తెలియని అయోమయ స్థితిలో ఉంటామంట. అటువంటి స్థితిలోనే ఆ పేద స్త్రీ కూడా ఉందంట. అది గ్రహించినటువంటి శ్రీ మహాలక్ష్మి, నీవేమీ కోరుకోక్కర్లేదమ్మా, నువ్వు కోరుకోకుండానే నీకు వరాలను అందిస్తున్నాను. ఈ రోజు నుంచి నీవు మరణించే వరకు కూడా సకల సంపదలు నీకు కలుగుతాయి, అవన్నీ చక్కగా అనుభవిస్తావు, మరణం తర్వాత కూడా వైకుంఠానికి చేరుతావని చెప్పి దీవించిందంట. నా వ్రతం విడవకుండా చెయ్యి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికిందంట శ్రీ మహాలక్ష్మి. మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు 5 కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపిందంటారు మా పరాశరి మహర్షి నారద మునీంద్రులతో. శ్రీ మహాలక్ష్మిచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనదని
ఈ కథని చదివినా విన్నా సకల శుభాలు కలుగుతాయి అని చెప్తూ ఉన్నాయి పురాణాలు. స్వయంగా శ్రీ మహాలక్ష్మి చెప్పింది కదండి. అంతటి మహిమాన్వితమైన ఈ వ్రతాన్ని విన్నా కూడా చదివినా కూడా సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పేసి శ్రీ మహాలక్ష్మి స్వయంగా చెప్పిందని పరాశర మహర్షి నారదమునికి వివరించాడు అని చెబుతున్నాయి పురాణాలు. మార్గశిర లక్ష్మీవార వ్రతం ఏ విధంగా చేసుకోవాలని శ్రీ మహాలక్ష్మి స్వయంగా చెప్పారు అని చెప్పి ఇప్పటి వరకు విన్నాం కదండి. మరి ఈ లక్ష్మీ వ్రతం యొక్క మహిమ గురించి ఒక కథ చెబుతూ ఉంటారు. దాన్ని ఇప్పుడు మనం మననం చేసుకుందాం. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట. అతనికి సుశీల అనే ఒక కూతురు ఉందంట. ఆమెకు చిన్నతనమునే చల్లి చనిపోయిందంట. సవతి తల్లి పిల్లల్ని ఎత్తుకోమని చెప్తూ ఆమెకి ప్రతిరోజు కూడా కొంచెం బెల్లం ఇచ్చేదంట. ఆ పిల్లని సరిగా చూడకుండా ఆమెకి పుట్టినటువంటి పిల్లల్ని అందరినీ కూడా ఈ అమ్మాయికి అప్పచెప్పి వాళ్ళని ఆడించమని, వాళ్ళని ఎత్తుకోమని, వాళ్ళ కావాల్సినవన్నీ చూడమని చెప్తూ ఇవన్నీ చేసినందుకు గాను ఆ పిల్ల కూడా చిన్నపిల్లే కదండి, కొంచెం బెల్లం ముక్క పెట్టేదంట. కూడా పినతల్లి చెప్పినవన్నీ వింటూ సవతి పిల్లల్ని ఆడించుతూ ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయటం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతో ఆకులతోనే పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టుతూ ఉండేదంట. ఇలా కొన్నాళ్లు సుశీలకు వివాహం అయిందంట. ప్రతిరోజు కూడా పినతల్లి ఇచ్చినటువంటి బెల్లం ముక్కని అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఆమె మట్టితో చేసినటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క విగ్రహానికి పూజ చేస్తూ ఉండేదంట. పూలతో ఆకులతో ఆమెకి దొరికిన వాటితోనే పూజ చేసుకుంటూ ఉండేదంట. ఇలా కొన్నాళ్లకి సుశీలకి వివాహం అయిందంట. అత్తవారింటికి వెళ్తూ వెళ్తూ తను తయారు చేసుకున్న లక్ష్మీదేవి యొక్క మట్టి బొమ్మని కూడా తీసుకుని వెళ్ళిందంట. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలైపోయారంట. ఎప్పుడైతే సుశీల వాళ్ళ ఇంట్లో ఉన్నదో వాళ్ళ ఇంట్లో ఉన్నంతకాలం కూడా వాళ్ళు భోగభాగ్యాలతో బాగానే ఉన్నారంట. సుశీలకి వివాహం అయ్యేటప్పుడు ఆ మహాలక్ష్మి విగ్రహం ఏదైతే తను చిన్నప్పుడు మట్టితో చేసుకుని పూజ చేసుకుందో ఆ విగ్రహాన్ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళిందంట. సుశీల అలా వెళ్ళటమే వాళ్ళ ఇంట్లో భోగభాగ్యాలన్నీ కూడా నశించి నిరుపేదలుగా మారిపోయారంట. ఈమె ఏ ఇంటికి అయితే మెట్టిందో వాళ్ళంటి అత్తగారింటికి తనతో పాటు తీసుకెళ్లిన విగ్రహం తీసుకెళ్లడం వల్ల ఆ మహిమ చేత వాళ్ళు మహదైశ్వర్యవంతులైపోయారంట. పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడిందంట. తల్లి దరిద్రమును భరించలేక కొడుకుని పిలిచి, నాయనా నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురా నాయనా అని చెప్పి పంపించిందంట. సుశీల కూడా పాపం వాళ్ళు బాగా బాధపడుతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఏదైనా వాళ్ళకి ఆదుకోవాలని తలిచి తమ్ముడు వచ్చి వాళ్ళ దరిద్రం గురించి చెప్పగానే ఒక కర్రని దులిపించి దాని నిండా వరాహాలు పోసి అతనికి ఇచ్చిందంట. తమ్ముడు ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో వాడికి చక్కగా భోజనం అవి పెట్టేసి ఒక కర్రను ఒకదాన్ని తెప్పించి దాన్ని దులిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చిందంట. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళ్తుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడంట. వాడు కూడా చిన్నపిల్లగాడేనండి. సుశీల అంటే కొంచెం పెద్దది, పెళ్ళైపోయింది. కానీ ఈ వాళ్ళ అమ్మగారు పంపించినటువంటి పినతల్లి కొడుకు ఎవరైతే ఉన్నాడో వాడు చిన్న పిల్లగాడంట. వాడికి పెద్దగా ఏం తెలీదు. అమ్మ వెళ్ళమంది వెళ్ళాడు, అక్క ఇచ్చింది తీసుకొని వెళ్దామని తీసుకెళ్ళాడు. ఆ వెళ్తూ వెళ్తూ ఆటలో పడి ఆ కర్రను ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయాడంట. ఆ కర్ర నిండా వరహాలు ఉన్నాయి. కానీ ఆ పిల్లవాడికి ఏం తెలుసండి అవి వరహాలు, వాటితోటి ఏమన్నా కొనుక్కోవచ్చని అవన్నీ తెలియదు కదా. వెళ్తూ వెళ్తూ ఆటలో పడి ఆ కర్రను ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయాడంట. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని చూసి తల్లి ఏమి తెచ్చావు అని అడగగా ఏమీ తేలేదు అని చెప్పాడంట. మన దరిద్రం ఇంతే అనుకున్నారంట. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితి అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు లేదని తెలిసి ఒక చెప్పులు జత చెప్పించి వాటిల్లో వరహాలు పోసి కుట్టించి
వాటికి గుడ్డ చుట్టి తమ్మునికిచ్చి అది తీసుకుని వెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పిందంట. సరే అని తీసుకుని వెళ్లి మార్గమధ్యంలో దాహం వేసి ఆ పిల్లవాడు ఒక చెరువు గట్టున చెప్పులు మూట పెట్టి నీరు తాగటానికని వెళ్ళాడంట. ఎప్పుడైతే ఆ పిల్లవాడు నీరు తాగటానికి చెరువులోకి వెళ్ళి వచ్చాడో ఈ లోపల ఆ మూటని ఎవరో చూసి దాన్ని తీసుకుని వెళ్ళిపోయారంట. జరిగిన విషయం తల్లికి చెప్పాడంట ఆ పిల్లవాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకుందంట. మరలా కొన్నాళ్లకి కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకుని రమ్మని చెప్పిందంట. అక్కకు పరిస్థితి అంతా వివరించాడంట తమ్ముడు. మా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు, అటువంటి దారిద్ర పరిస్థితిలోనే ఉన్నామని చెప్పేసి ఆ పిల్లవాడు అక్కకి చెప్పాడంట. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండును తెప్పించి దాన్ని మొత్తం కూడా తొలిచి దాని నిండా వరహాలు నింపి ఆ పండుని అమ్మకి ఇమ్మని చెప్పి పంపించిందట. ఆ పిల్లవాడు మళ్ళీ కూడా సరే అని తీసుకొస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దాన్ని గట్టు మీద ఉంచి సంధ్యా సమయం అవుతుండటంతో సంధ్యావందనం చేసి వద్దామని చెరువులోకి వెళ్ళాడంట ఆ పిల్లవాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాడంట. చూశాడండి వాళ్ళ దరిద్రం, ఏ విధంగా వాళ్ళ అక్క వాళ్ళని దారిద్ర్యం నుంచి బయటికి తీసుకొద్దామని చూసినప్పటికీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా తిరిగి వాళ్ళ దారిద్ర్యం అనేది వాళ్ళని వీడట్లేదంట. ఏదో ఒక విధంగా ఏమో పంపించటం, ఆ పిల్లవాడు దాన్ని పోగొట్టుకోవడం, ఇదే జరుగుతూ ఉందంట. ఆ పిల్లవాడు సంధ్యావందనం చేసి తిరిగి వచ్చేసరికి గట్టు మీద ఉంచిన పండు వెతగ్గా లేదంట. ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అనగా జరిగినదంతా చెప్పాడంట పిల్లవాడు. తల్లి విచారించిందంట. కొన్నాళ్లకి తల్లి ఇంటి దగ్గర పిల్లల్ని ఉంచి కూతురు దగ్గరికి తానే వెళ్ళిందంట. ఈ పిల్లల్ని పంపించినా ఎటువంటి ఉపయోగం లేదు, వీళ్ళు ఎన్నిసార్లు పాపం అమ్మాయి ఇచ్చి పంపించినా కూడా వీళ్ళు వదిలేసి వస్తున్నారు, ఇలా అయితే కుదరదు అని తానే స్వయంగా వెళ్ళిందంట కూతురు దగ్గరికి. తల్లిని చూసిన సుశీల వారి దరిద్రం గురించి తెలుసుకొని చింతించి మార్గశ్రీ లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తెలిపిందంట. అమ్మకి చెప్పిందంట, అమ్మా మార్గశిర లక్ష్మీ నోము అనేది ఉంది, ఆ నోము గాని నోచినట్టయితే ఐశ్వర్యం ఆటోమేటిక్ గా నీకు వస్తుందమ్మా, బాధపడకు అని చెప్పిందంట. ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమి వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పిందంట అమ్మకి. ఆమె కూడా అలాగే, నేనేమైనా చిన్నదాన్నా, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను, ఏమీ తిననులే అని చెప్పిందంట. అలా చెప్పినది వాళ్ళ పిల్లలకి కొంచెం చద్దన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద ఈమె కూడా వేసుకుందంట. వాళ్ళ పిల్లలకి అన్నం పెడుతూ ఆ ధ్యాసలోనే ఆమె కూడా కొంచెం అన్నం నోట్లో వేసుకుందంట. కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి, మనం వ్రతం చేసుకుందాం అందంట. అప్పుడు జరిగింది తల్లి చెప్పిందంట. ఆ వారం కూతురు మాత్రమే వ్రతం చేసుకుంది. ఆ తర్వాత రెండో వారం వ్రతం చేసుకుందాం అనుకున్నదంట. అప్పుడు పిల్లలకి తలకి నూనె రాస్తూ తన కూడా నూనె రాసుకుందంట. చూశారండి, ఈ నియమాలన్నీ ముందే లక్ష్మీదేవి చెప్పింది గుర్తుందా మీకు? శుభ్రంగా ఉండాలనేది మొదటి నియమం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలనేది రెండో నియమం, తలకి నూనె పెట్టరాదు, దువ్వెనతోటి దువ్వరాదు అనే నియమాలు ఉన్నాయి కదా, అవే ఈ కథలో వస్తున్నాయి చూడండి. మొదటి వారం ఎలాగో పిల్లలకి తినిపిస్తూ తాను నోట్లో వేసుకోవటం వల్ల వ్రతం చేసుకోలేకపోయింది అమ్మ. సరే, ఈ రెండో వారమైనా అమ్మతో వ్రతం చేపిద్దాం అనుకుందంట సుశీల. ఆ వారం కూడా పిల్లలకి తలకి నూనె రాస్తూ తాను కూడా రాసుకున్నదంట. ఆహారం కూడా ఆ వారం కూడా వ్రతం చేయడానికి వీలు కాలేదు. మరుసటి వారం అయినా అమ్మతోటి వ్రతం చేయించి వారి యొక్క దారిద్ర్యాన్ని తొలగించాలనుకుందంట సుశీల. అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పిందంట. పిల్లలకి తలదూవుతూ ఆమె కూడా తలదూవుకుందంట. ఆ వారం కూడా వ్రతం చేయలేకపోయింది. 3 వారాలు అయిపోయినాయి. 3 వారాలు సుశీల వ్రతం చేసుకుంటుంది కానీ ఆమె మాత్రం వ్రతం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇక 4వ వారం వచ్చిందంట. ఈ లోపలనే ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లికి ఏ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టిందంట. పైన అయిన తర్వాత అమ్మని తీసుకొని వచ్చి స్నానం చేస్తూ పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోటే అరటి తోలు
వేశారు. నేను తోచక అది తిన్నాను అని చెప్పిందంట. ఇలా అయితే కాదు, మా అమ్మకి ఎన్ని చెప్పినా కూడా పాటించట్లేదు, ఈసారైనా అమ్మతోటి వ్రతం చేపించాలనే ఆలోచనతోటి ఒక గొయ్యిలో కూర్చోబెట్టి నువ్వు ఇక్కడి నుంచి కదలకు నేను వచ్చే వరకు అని చెప్పి ఆమె స్నానాదులన్నీ గావించి వచ్చి ఆమెను కూడా స్నానం చేసి సిద్ధంగమ్మని చెప్పుదామని వచ్చిందంట. ఈ లోపల తల్లి చెప్పిందంట, అమ్మా నేను ఎంతో జాగ్రత్తగా ఉందామనే ఉన్నాను, కానీ పిల్లలు అరటిపండు తిని తొక్క ఇక్కడ వేశారు, నాకు ఏమి తోచక తొక్కని తిన్నాను అని చెప్పిందంట. ఈ విధంగా చూశారండి, ఈమె సంకల్పంతో వాళ్ళకి దారిద్ర్యాన్ని పోగొట్టాలని ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళ దరిద్రం అనేది అంత సులభంగా తొలగేదిగా లేదు. ఆ వారం కూడా ఆమె వ్రతం చేసుకోలేకపోయింది. చేసేది ఏమీ లేదు కనుక సుశీల ఈ వారం కూడా అమ్మ చేసుకోలేకపోయింది, మనం ఏం చేయలేమని చెప్పి తాను వ్రతం చేసుకుందంట. ఇక 5వ వారం వచ్చేసరికి మార్గశిర లక్ష్మీ వ్రతం ఎలాగా ఆఖరి వారం అయిపోయింది. ఈ వారం అయినా ఏదో ఒక విధంగా అమ్మ చేత వ్రతం చేయించాలనుకుని సుశీల తన వెంటే ఉంచుకొని పని పూర్తి చేసుకుని తల్లి స్నానం చేయించి వ్రతం చేయించిందంట. పూర్ణం కుడుములు తల్లి నైవేద్యంగా పెట్టించిందంట. కానీ ఇవన్నీ చేసినా కూడా మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయిందంట. ఏమి అమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా సుశీల, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టిందమ్మా నిన్ను, అందుకే అని చెప్పిందంట. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించి మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైందంట మహాలక్ష్మీదేవి. సరే అని మొదటి వారం పులగం, 2వ వారం అట్లు, 3వ వారం అప్పాలు పరమన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలతో పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణకుండములు వడ్డించి తల్లిచే నోము చేయించిందంట సుశీల. వ్రతం అంతా చేయించి ఆ కథాక్షంతల్ని తల మీద వేసుకున్నారంట. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమునంద విష్ణులోకమునకు వెళ్ళారు అని చెప్తూ ఉంటారు పురాణాల్లో. చూశారండి, మనం ఎంత ప్రయత్నించి దరిద్రంలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొద్దామన్నా కూడా వాళ్ళ ప్రారంధం వలన అంత సులభంగా బయటికి తీసుకురాలేమని ఈ సుశీల కథ నిరూపిస్తుంది. వాళ్ళల్లో వాళ్ళకి మార్పు వచ్చి భక్తి శ్రద్ధ కలగాలే తప్ప మనం కూర్చోబెట్టి ఏదైనా బలవంతంగా చేపిద్దామంటే జరగదండి. ఆ ప్రాప్తం కూడా ఉండాలి వాళ్ళకి. ఇన్ని వారాలు ఎంత ప్రయత్నించినా కూడా సుశీల తల్లితో వ్రతం చేయించలేకపోయింది. పోనీ ఆఖరి వారంలో ఏమో బలవంతంగా అన్ని జాగ్రత్తగా చూసుకొని వ్రతం చేయించుదామని కూర్చోబెట్టినా వాళ్ళ తల్లి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించకుండా లక్ష్మీదేవి దూరంగా జరిగిందంట. అమ్మా ఎందుకమ్మా ఈ విధంగా పరీక్షిస్తున్నావు, ఎందుకమ్మా వాళ్ళని ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నావు అని సుశీల అడిగితే, ఇది ఉట్టికి చేయలేదమ్మా, నిన్ను నీ సవతి తల్లి నానా ఇబ్బందులు పెట్టింది. నీ చిన్నప్పుడు నువ్వు బొమ్మలతో ఆడుకుంటా ఉంటే చీపురితో కొట్టేది, నీకు అన్ని పనులు చెప్పి ఇబ్బంది పెట్టేది, అందువల్లనే ఆమెకి కష్టాలన్నీ కలిగాయని చెప్పిందంట. ఇవన్నీ చేసి నా తల్లి చేసిన తప్పుల్ని క్షమించి దయచేసి అమ్మ అనుగ్రహించమని కోరిందంట సుశీల. లక్ష్మీ అమ్మవారు కూడా ఈమె నిర్మలమైన మనస్సుకు మెచ్చి, సరే అమ్మా, ఈసారి వచ్చే మార్గశిర మాసంలో చక్కగా భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఆమెతో పూజలు జరిపించు, నేను అనుగ్రహిస్తాను అని చెప్పిందంట మహాలక్ష్మి. అదేవిధంగా వాళ్ళిద్దరూ కూడా భక్తి శ్రద్ధలతో మరలా వచ్చే సంవత్సరంలో వచ్చిన మార్గశిర మాసంలో 4 గురువారాలు చక్కగా భక్తి శ్రద్ధలతో వ్రతం చేయటమే కాకుండా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారంతో వ్రత సమాప్తం గావించారంట. అప్పుడు అమ్మవారు అనుగ్రహించి వాళ్ళకి సకల సంపదలు అనుగ్రహించడమే కాకుండా వాళ్ళ తదనంతరం వాళ్ళు విష్ణులోక ప్రాప్తిని కూడా కల్పించిందంట. అంతటి పవిత్రమైన ఈ వ్రతాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాటించి శ్రీ మహాలక్ష్మి విష్ణు అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా తలుస్తూ శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. స్వస్తి.